ఇక మా అవతల మన పెనుగొంచి ప్రోలు గ్రామంలో ఉన్న వేచేసి ఉన్న తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినాము మొక్కుకి. శనివారం వెళ్ళినాము. శనివారం సాయంత్రంగా అట్లా వెళ్ళి నైట్ ఆడనే పండుకొని ఇక సండే నాడు మొక్కులు చేయించి అమ్మవారి దర్శనం తీసుకొని మొక్కులు చెల్లించుకుని సాయంత్రంకు విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మ నాయన వచ్చారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఊరికి, ఇంటికి. నేను విజయవాడ నుంచి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, నేను ఇక్కడ వచ్చేసిన. అమ్మ నాయన ఇంటికి వెళ్ళిపోయారు, నేను ఇక్కడికి వచ్చేసినాం. ఇక పెనుగొంచి ప్రోలు అమ్మవారి టెంపుల్కి ఎప్పుడు పోలే. వాళ్ళ మా నాయన వాళ్ళే తీసుకెళ్దామని ఎప్పుడు అనుకుంటారు. తీసుకెళ్ళినాము. ఊరు నుంచి నేను మా నాయన అక్కడ అమ్మ నుంచి వచ్చినాము. ఇక్కడ నుంచి మా భార్య వాళ్ళు వచ్చారు. నా కొడుకు అయితే రాలేదు, వాడికి ఎగ్జాము. నా బిడ్డ మేము అందరం అక్కడి నుంచి వచ్చినాము. మా భార్య ఏమో ఇక్కడి నుంచి వచ్చింది. జర డ్యూటీ వల్ల సెలవు ఇవ్వలేదు వాళ్ళు ఆమెకు. సో ఇక ఇట్లా మంచిగా దర్శనం చేసుకున్నాము. 2-3 రోజులు కూడా వీడియోలు ఏం తీయలేదు. 4 రోజుల నుంచి కూడా టెంపుల్కి వెళ్తే వీడియో తీస్తుంటే మా నాన్న ఎందుకురా వీడియో మాటికి ఫోన్ పట్టుకుంటావు అని తిరుగుతుండు. టెంపుల్ కాడికి వచ్చినాక ఎందుకు వీడియోలో ఫోన్లో ఏందిరా అని తిరుగుతుందని నేను ఫోన్ ముట్టుకోలేదు. ఇక ఒక వీడియో చేసి మానేసిన. టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం బాగా అయింది. నేను ఎప్పుడు పోలే, చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ ఎప్పుడు పోలే నేను. అనుకోకుండా అమ్మ నాయన దయ వల్ల తిరుపతమ్మ తల్లి దయ వల్ల పోయినాం. అది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది బాగా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం. అమ్మ నాయనను అక్కడికి పోయినాం కదా, శనివారం నైట్ ఏం చేసినామంటే అఖండ 2 సినిమా ఆడుతుంది. అది మన హిందూ సంబంధించిన సినిమా కాబట్టి, దేవుడికి సంబంధించిన సినిమా కాబట్టి అమ్మ నాన్నతోటి నేను సినిమాకి వెళ్ళినాం. ఫ్యామిలీ పరంగా వెళ్ళినాం. ఇక చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళైతే సినిమాకి ఎప్పుడు వెళ్ళారో నాకైతే నా చిన్నప్పటి నుంచి తెలవలే, సినిమా చూడలే. వాళ్ళు సినిమా చూసిరో లేదో తెలియదు, ఏ సినిమా కూడా చూడలేదు వాళ్ళు. ఫస్ట్ టైం నాకు ఎంత వయసు వచ్చినాక మా అమ్మ నాన్నతోటి నేను వాళ్ళతో సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషపడ్డా నేను. దాని మీద వీడియో చేద్దాం అనుకున్నా, నాకు కుదరలే నాకు. సో వీడియో లాంగ్ అవుతుంది. ఫుల్ వీడియో నేను క్లారిటీగా చెప్తా, ఫుల్ వీడియోలో చూడుర్రి. సో నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల సబ్స్క్రైబ్ చేయర్రి, సపోర్ట్ చేయర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే కాయలు కొబ్బరి బొండం తాగుదాం, మళ్ళీ పచ్చిగొడ్డుకు వేయాలా, తిననీకి వెళ్ళాలా, మళ్ళీ ఆవులు బర్రెలు నీళ్ళు పెట్టాలా, టైం అవుతుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.